జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ మాట చెప్పారో ఆ మాటకు ఆ పార్టీ స్టాండ్ అయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించము, మా ప్రభుత్వం అంగీకరించదు, మా పార్టీ అంగీకరించదని ఆ రోజు చెప్పారు. ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. దీనికి ఒక రుజువు ఏమంటే, గత డిసెంబర్ 2వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారిని కలిశారు. ఆ సందర్భంగా ఆయనకు ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరించవద్దు, దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి అని చెప్పేసి డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ విషయం అప్పట్లో మీడియాలో కూడా బాగా ప్రచురితమైంది. ఈ సందర్భంగా కుమారస్వామి గారు అప్పట్లోనే ఈ స్టీల్ ప్లాంట్కు 15,000 కోట్ల రూపాయలు మేము ఆర్థిక ప్యాకేజీ ప్రకటించబోతున్నామని ఆ రోజే చెప్పారు. సో ఈరోజు ఇది కొత్తగా ఉన్నట్లుండి కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా డెసిషన్ తీసుకొని ఏదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీదనో లేదా చంద్రబాబు నాయుడు గారి చాలా గట్టి ఒత్తిడి వల్ల ఈ డబ్బు ఇచ్చిందని చెప్పేసి అనుకునేదానికి లేదు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేసి ఉండొచ్చు, కుమారస్వామి గారితో మాట్లాడి ఉండొచ్చు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి మీద ఒత్తిడి తెచ్చిండొచ్చు, డబ్బు సాధించి ఉండొచ్చు. సో ఈ ఎపిసోడ్ మొత్తానికి బేస్ ఆ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడమే. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కుమారస్వామి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా కూడా నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను నిజంగా కాపాడే ఉద్దేశం అంటే ఇక్కడ ఇంకోటి కూడా కుమారస్వామి గారు ప్రెస్ మీట్లో ఖచ్చితంగా చెప్పారు, ఇది ప్రైవేటీకరణను నిలిపినట్లు కాదు, ఈ ప్రైవేటీకరణ అంశం తాత్కాలికంగా పక్కన పడ్డట్లే, ఇది ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం కోసం ఇస్తున్న ప్యాకేజీ మాత్రమే అని చెప్పారు. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఇంకా ప్రైవేటీకరణ కత్తి వేలాడుతూనే ఉంది. ఈ ప్యాకేజీ వల్ల ఒక 3-4 సంవత్సరాలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే స్టీల్ ప్లాంట్కు లభిస్తుంది. ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మేము ఈ ప్యాకేజీ తెచ్చామంటారు, లేదు ఈసారి గెలిపిస్తే మళ్ళీ సెయిల్లో గెలిపిస్తామని యథాతథంగా ప్రజలకు హామీలు ఇస్తారు. మొత్తం మీరు చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ, వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితులు, దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, మొత్తం ఈ ఎపిసోడ్కు సంబంధించిన వాస్తవాలు.